పిఠాపురం నియోజకవర్గం ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ముందు, ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? అసలు ఈయన పిఠాపురంలో కనిపించట్లేదు, పిఠాపురం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఈ సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటనేది మనతో మాట్లాడడానికి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, పిఠాపురం రాకముందు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా కాకముందు ఆయన ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటివరకు ఎంతవరకు నెరవేరాయి? అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పిఠాపురంలో 2-3 సార్లు కనిపించారు తప్ప పిఠాపురం రావట్లేదు, ప్రజలు అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అసలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ముందుగా 308 కోట్ల అభివృద్ధి పనులు ప్రతిపాదించాం. ఆల్మోస్ట్ అవన్నీ కూడా కొన్ని టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేసాం. దానికంటే అతి ముఖ్యంగా మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను. ఇటీవలే కలెక్టర్ గారు ఫైనల్గా కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఈ కోస్టల్ కారిడార్ వారి మీదతోటి మాట్లాడి ఈ రక్షణ గోడ ఏంటంటే ఉప్పాడ వాసుల ఒక దశాబ్దం పాటు ఉన్నటువంటి కళ. ఎందుకంటే ఇక 20 దశాబ్దాల క్రితం 2 కిలోమీటర్లను పైబడి సముద్రం చొచ్చుకొచ్చేస్తుంది. ఇది పర్యావరణంలో జరుగుతున్నటువంటి డ్యామేజ్ కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు. ఆ ప్రాంతం విపరీతంగా కూడా కోతకు గురవుతుంది. ప్రతి తుఫాను వస్తే కూడా వారందరూ కూడా పాపం గుండ్లన్నీ కూడా చేతిలో పట్టుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. వాడి ఇళ్లలోకి నీరు వచ్చేస్తూ ఉంటుంది. అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ప్రభుత్వ పరంగా చేయవలసినవి జరుగుతున్నా కూడా వారు ఎక్కువగా ఆ సముద్ర ప్రాంత తీరాన్ని నివసించడానికి ఎక్కువగా చూపిస్తారు. అవి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కంటే టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సముద్ర తీరం వెంబడి 500 మీటర్లలో ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకూడదు. కాకపోతే అనాథగా వీరు ఉంటున్నారు. వారి జీవన వృత్తికి సంబంధించిన ప్రాంతం అది. అక్కడి నుంచి వారు సులువుగా పొద్దుటే వేటగాడడానికి అనువుగా వారన్నీ కూడా స్థావరాలు ఏర్పరచుకున్నారు. అయితే దురదృష్టం, ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. దాన్ని ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన ఒక్క నెలల్లోనే దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అవన్నీ కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇక వారం 10 రోజుల్లో దానికి సంబంధించిన ఆర్డర్ త్వరలోనే రాబోతుంది. నిజంగా కూడా ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు 8వ తరగతి 9వ తరగతి కుర్రోడు కూడా ముందు ఒకటే అడుగుతారు, మాకు గోడ కావాలని. అంటే గోడకి ఇంప్లికేషన్స్ వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు. పాపం వాళ్ళకి ఏమన్నారు, గోడ 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 అంటారు. గోడ అంటే ఆ గోడ వస్తే పాపం వాళ్ళ లైఫ్స్ అన్నీ సెక్యూర్ అవుతాయని వాళ్ళు మిగతావన్నీ తర్వాత, మాకు ఇల్లు తర్వాత మిగతా విషయాల తర్వాత గోడ కావాలని. అలాగా ఈ ప్రాంత వాసుల, ఉప్పాడ ప్రాంత వాసుల కలది 2 దశాబ్దాలుగా వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న సమస్య. దానికి త్వరలోనే పరిష్కారం రాబోతుంది. అది కాకుండా ఈ ఏడాది కాలంలో మేము అభివృద్ధి ప్రస్థానం 308 కోట్లు. అవి ఏంటంటే ముఖ్యంగా ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా 100 పడకల ఆసుపత్రి 34 కోట్లు, ఆర్ఓబి నిర్మాణం డైరెక్ట్గా 56 కోట్లతోటి కేవలం బ్రిడ్జికి నిర్మాణం జరిగింది. మరో 35 కోట్లతోటి గతంలో ఎస్టిమేట్ చేసినట్టు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. కాకపోతే మన డిప్యూటీ సీఎం సారు ఈవేళ ఉన్న రేట్ల ప్రకారం దానిని రీఎస్టిమేట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఎవరో కూడా నష్టపోకూడదని. దానికి సంబంధించి 73 కోట్లతోటి రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారైంది. గవర్నమెంట్ అప్పుల కోసం పంపాం. అది వచ్చినట్టునే కూడా అది జరుగుద్ది. అదేవిధంగా ఎలక్షన్లో మేము ఇచ్చిన మరొక హామీ దూడసంత అభివృద్ధి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. 1,42,00,000తోటి అవి చేయమని. తర్వాత తాగునీరు గురించి చెప్పాం. గొల్లపురంలో తాగునీరు అకమండేషన్ కోసం రమారమి 1,40,00,000 ఖర్చు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కట్టడం జరిగింది. తర్వాత ప్రైమరీ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో వీరు ఈబీసీ కాలనీ ఒకటి నిర్మించారు శుద్ధగడ్డ అవతల వైపు. వీరు కట్టినప్పటి నుంచి కూడా శుద్ధగడ్డ వాగు అనేది కనీసం 2-3 నెలలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహించిన రోజున ఆ కాలనీ రమారమి 500 నుంచి 1000 వరకు అక్కడ గృహాలు ఇచ్చారు. వారెవరికి మౌలిక సదుపాయాలు అయితే ఏం కల్పించలేదు. ఆనాటి పాలకుల లేకపోతే లోకల్ ఎవరైతే స్థానిక నాయకులు ఉంటారో వారు ప్రజల యొక్క అవసరాలని వాటిని గుర్తించకుండా వాళ్ళ కమిషన్ కోసం దానికోసం అక్కడ స్థలాన్ని సేకరించి కట్టేసి వదిలేశారు. సారు వచ్చిన పర్యటన సందర్భంగా మొట్టమొదటిసారి అది ముంపుకు గురైంది. వెంటనే సార్ దృష్టి తీసుకెళ్ళాం. సార్ పర్యటనకు వచ్చారు. ఆయన స్వయంగా ఆ కాలనీలో అంతా పర్యటించి ఒకటే చెప్పారు,
ఈ తక్షణం ఇక్కడ వీరికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని 4 కోట్లతోటి దాన్ని శాంక్షన్ అవ్వడం జరిగింది. 2 కోట్లతోటి బ్రిడ్జ్ ఆల్రెడీ నిర్మాణం జరిగింది. 2 పక్కల అప్రోచ్ రోడ్లు కూడా జరుగుతున్నాయి. త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఇది ఎక్కడ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది కాదు, కాకపోతే ప్రజలకు అవసరాలు గుర్తించేసింది. అదేవిధంగా సూరంపేట అనే కాలనీ 30-40 సంవత్సరాలుగా ఉంది. అదే సేమ్ శుద్ధగడ్డ బాగా వస్తే ఆ ప్రాంత వాసుల్లో ఎవరో కూడా యువతల పక్క రావడానికి నీటిలో మునిగి రావాలి. వారికి గతంలో ఎన్నికల ముందు నాడు నేడు అని చెప్పి స్తంభాలు వేసి వదిలేశారు ఎలక్షన్లో ప్రామిస్ చేసి ఆ టైంకి. దాన్ని కూడా ఈవేళ బ్రిడ్జ్ నిర్మించాం, అప్రోచ్ రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆ మట్టి రోడ్డు వేసి ఈ కొంచెం కన్సాలిడేషన్ అయిపోయాక నెక్స్ట్ సీజన్ కల్లా సీసీ రోడ్డు కూడా వేసి ఎట్టి పరిస్థితుల్లో వారికి రాకపోకలు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఆ వాసులకి 3-4 కిలోమీటర్ల చేలల నుంచి వచ్చేటటువంటి విద్యుత్ వైర్లు ఉంటే చిన్న గాలి వేస్తే కరెంటు పోయేది. వారికి రైల్వే వారి పర్మిషన్ ద్వారా అండర్గ్రౌండ్ కేబుల్ వేసి వారికి నిరంతరం కూడా వారికి ఏర్పాటు చేసేలా చేశాం. అదే కాకుండా 27 స్కూళ్ళలో దశాబ్ద కాలంగా అపరిచితమైన బౌండరీ వాల్స్ని నిర్మించడం జరిగింది. వివిధ పాఠశాలల్లో ఎడిషనల్ క్లాసెస్ తరగతులు శాంక్షన్ చేయడం జరిగింది. స్కూల్స్కి సంబంధించి సైన్స్ ఎక్విప్మెంట్ సంబంధించింది, పిల్లలకు ఆడుకోవడానికి స్వయంగా సార్ నిధుల నుంచి క్రీడాకారులకి కిట్లు అందజేయడం జరిగింది. ఇదే కాకుండా 4 కోట్లతోటి 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎక్కడ తట్టిన మెట్ట కూడా తీయలేదు. అటువంటి చోట 4 కోట్లతోటి ఈవేళ కొన్ని పనులు ఈ వీడు కానీ లేకపోతే సిల్ట్ కానీ ఈ 2 తీయడం జరిగింది. కాకపోతే గత ఫ్లడ్స్ వచ్చినందులో కొన్ని గంటలు మాత్రం ఇంకా చేయవలసి ఉంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కాకపోతే ఇప్పటికీ కొంచెం ఆల్రెడీ వాటర్ వదిలేసాం, ఎందుకంటే క్రాప్ సేవ్ కోసం వాటర్ వదిలేయడం జరిగింది. ఆ రకంగా అది ఇంకా కొన్ని గంటలు కార్యక్రమం చేయవలసి ఉంది. ఎక్కడైతే క్రాప్కు డ్యామేజ్ జరుగుతుందో వాటన్నీ కూడా ఆ గంటలన్నీ కూడా పోచడం జరిగింది. అది కాకుండా మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి గ్రామీణ శాఖ ద్వారా ఈవేళ ఎన్ఆర్జీఎస్ ద్వారా రాష్ట్రంలో ఒకే రోజున గ్రామ సభలు 14,000 పైచీలకు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వారికి కావాల్సిన పనిని ఐడెంటిఫై చేసేలాగా తీర్మానాలు చేయించాం. ఈవేళ మన పిఠాపురంలో 30 కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం. రామారామ 22 కోట్లతోటి రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇది కాకుండా బీటీ రోడ్లు 12 కోట్లతోటి ఆల్మోస్ట్ అవి కంప్లీట్ అవుతున్నాయి, పూర్తి చేసాం. 10 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్ల డ్యామేజ్ ఎవరైతే ఉన్నాయో వారన్నీ కూడా రీకార్పెటింగ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఒక 8 కోట్లతోటి నాబార్డ్ శాంక్షన్ ద్వారా మరొక 8 కోట్లు చేసాం. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు 2 కోట్లు 6 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, ఇంకో 8 కోట్లు పైప్ లైన్లో ఉన్నాయి. అదేవిధంగా గోకులాలు జిల్లాలోనే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. 250 గోకులాలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత వరదల్లో వచ్చినప్పుడు రైతుకు ఒక్కొక్కరికి కూడా ఎకరానికి 10,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీగా హెక్టార్కి అది కూడా అందజేయడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, మొన్న వర్షాకాలంలో వర్షాలు వచ్చి కళ్ళల్లో తడిచిపోయి టార్పాలిన్ లేవంటే సార్కు చెప్పిన 36 గంటల్లో టార్పాలిన్ సరఫరా చేసి 2,000 టార్పాలిన్స్ని ఇక్కడ రైతు సోదరులందరికీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అవైలబుల్గా లేరు, 2-3 సార్లు వచ్చారని. ఒకటి చూడండి, ఇక్కడ ఏ రకంగా స్పందిస్తూ ఉన్నది ముఖ్యం. ఈవేళ నాతో పాటు అనేక వ్యవస్థ ఇక్కడ పనిచేస్తాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఎంటైర్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సారి డేగ కన్నుల పర్యవేక్షణలో నిరంతరం సాగుద్ది. ఒక సీమ చిట్టుకుమంటే సారికి అరక్షణంలో చేరుద్ది. మాకు వచ్చిన ప్రతి అర్జీని కూడా మంగళగిరి చేరుస్తాం. అదేవిధంగా పాడా కేంద్రం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఏది వచ్చినా కూడా సార్కి వెళ్తుంది. దానికి ఇమీడియట్ యాక్షన్ కోసం చేస్తారు. మీరు ఆశ్చర్యపోతారు, న్యూస్ పేపర్లో ఒక ఐటెం వచ్చి డ్రైన్ పొంగిందంటే తెల్లారితులకు యాక్షన్ జరిగిపోద్ది. ఇక్కడ అల్టిమేట్గా పని ఏ రకంగా జరుగుతుంది, ప్రజలిచ్చిన తీర్పులకి వారిచ్చిన పిటిషన్కి ఏ రకంగా స్పందిస్తున్నాం, శాసనసభ్యుల యొక్క లభ్యత ఎంత అన్నది మనం చూడాలి గణనీయంగా. ఇక్కడ మేము నిరంతరం ఉంటాం. అక్కడ అనేక సమస్యలు వస్తుంటాయి. కొన్ని అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. భూ సంబంధించినటువంటి తగాదాలు ఇమీడియట్గా పరిష్కారం కావు. పోలీస్ స్టేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి, డిఫరెంట్గా సాధ్యాసాధ్యాలను బట్టి దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. లా అండ్ ఆర్డర్ అయితే టాప్ ప్రయారిటీ. ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయవలసిందే. ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ, రౌడీలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ నియోజకవర్గంలో జరగకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక్క కార్యక్రమం కాదు, ఇప్పుడు
ఎంత డెవలప్మెంట్, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని వందల వేల కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు వచ్చి ఆయన చూసిందే జరుగుద్దా? అనుక్షణం ఇక్కడ ఒక డేగ కన్నుతో ఇక్కడ పరిశీలన జరుగుద్ది. ప్రతి సమస్యను మైన్యూట్గా చేస్తాం. ప్రతి అధికారి కూడా ఇందులో పాలు పంచుకుంటారు. ఇక్కడ వచ్చే అధికారులు కూడా పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూషన్లో పనిచేయమని చెప్పడానికి వచ్చిన అధికారులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్తో పనిచేస్తారు. వారంతా కూడా సొంత బాధ్యతగా తీసుకుని ఈ పని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నదా లేదు, ఎన్ని వేల మంది ఇక్కడ పనిచేస్తారనేది ముఖ్యం. ఆ రకంగానే స్పందిస్తున్నాం. గ్రామాల్లో ప్రతి సమస్యకు స్పందిస్తాం. ఒక డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇతరతర మంచినీటి సమస్య కావచ్చు, ఆల్మోస్ట్ డ్రైనేజ్ సమస్యలు కానీ వీటిని కానీ 24 గంటల్లోనే పరిష్కరిస్తాం. సార్ ఇప్పుడు అంటే సంవత్సర కాలంలోనే దాదాపు 350 కోట్ల పనులు, అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు జరిగాయని చెప్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో పిఠాపురం ప్రజలు అంటే ఇంకా ఏమన్నా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఇంకా మీ దృష్టికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? ఈ 4 సంవత్సరాల కాలంలో పిఠాపురంలో గతంలో అంటే ఎన్నో దశాబ్దాల కాలం నుంచి జరగని పనులు ఏమన్నా పెండింగ్లో ఉండిపోయినా ఏమన్నా మీ దృష్టికి వచ్చాయో వాటిని ఎలా చేయడానికి సంకల్పించారు? తప్పకుండా సార్. ముఖ్యంగా ఏమైతే మౌలిక అవసరాలకు సంబంధించినవి అన్నీ ఫస్ట్ అడ్రస్ చేసాం. అదేవిధంగా మంచినీటి టాప్ ప్రయారిటీ. ఇంకా కొన్ని ఏరియాల్లో అటెండ్ అవసరం. గొల్లప్రోలు శాశ్వత పరిష్కారం కావాలి. మేమేంటంటే ఇమ్మీడియట్గా ప్రాబ్లం వస్తుంది, క్రైసిస్ అటెండ్ అవుతున్నాం, దాన్ని తీరుస్తున్నాం, అట్లా కాదు. శాశ్వత పరిష్కారాలు కావాలి వీటికి. ఎందుకంటే గొల్లప్రోల్లో ఉన్నటువంటి బోర్వెల్స్ అక్కడ అంతా శుద్ధ నీరు పడుద్ది, డ్రింకింగ్ వాటర్ కాదు. ఆల్మోస్ట్ తాడిపత్రి నుంచి 4-5 కిలోమీటర్లు తీసుకొస్తున్నాం. అట్లా కాకుండా దీన్ని ట్యాంకుల్ని స్టెబిలైజ్ చేసి లోకల్గా శాశ్వత పరిష్కారం తీసుకు ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టెంపుల్ కారిడార్ సిటీ కింద ఈ టెంపుల్స్ అన్నీ సర్క్యూట్ చేయడం ఒకటి. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ ఉప్పాడ కాకినాడ ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుందో డెఫినెట్గా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా ఎంటైర్ కారిడార్ ఇది మొత్తం తయారవుతుంది. చాలా అద్భుతంగా తయారవుతుంది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో యువతకి ఉపాధి అవకాశాలు కల్పడానికి ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఏమైనా ప్రోత్సహించగలనే దాని మీద కూడా మేము దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ బేసికల్గా ఇక్కడ శానిటేషను వీటి మీద దృష్టి పెట్టాం. వాటి మీద ఆల్మోస్ట్ మా ఉద్దేశం ఒక 6 నెలల లోపల ఈ బేసిక్ సమస్యలు అవుతాయి. డెఫినెట్గా ఈ ఫర్దర్గా యువతకి అవకాశాలు ఎలా కల్పించగలుగుతాం, వీరందరినీ ఎలాగ ప్రోత్సహించగలుగుతాం దాని మీద డెఫినెట్గా దృష్టి సారిస్తాం. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అభిమానులు కానీ ఎంతగా ఎదురు చూస్తున్న ఒక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడైతే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఒక స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ మిగిలిన కానీ ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు? నాకు తెలిసి నాకు అనుకున్న ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఇటీవల కూడా కొద్దిగా భూమి కొన్నారు. దాని రోడ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసారు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతాయి. నాకు తెలుసు ఒక 6 నెలల లోపలనే ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆఫీసు సమస్య పరిష్కారం అవుతుంది. అడిగితేనే అమ్మాయినే పెడుతుంది అనేది సామెత మనకు వాడుకలో ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే తమ సమస్యల గురించి అడగాల్సిన పని లేదు. ఆయనే తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా వాటిని అభివృద్ధి దిశగా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ డేగకళ్ళతో అంటే ఇక్కడ పూర్తి పరిస్థితిని పవన్ కళ్యాణ్ డేగకళ్ళతో పర్యవేక్షిస్తూ ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఎంతోమంది అధికారులు ఉర్రూతలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పనిచేస్తామని రోజు తమ దగ్గరికి వచ్చి తమ సిఫార్సులు అడుగుతున్నారని కూడా శ్రీనివాస్ చెప్తున్నారు. మరొకవైపు రానున్న కాలంలో అంటే సుమారు 5-6 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి సంసిద్ధతగా ఉన్నారని కూడా చెప్తున్నారు. రాబోయే కాలంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అంటే ఇక్కడ సమస్యలను తూతుమంత్రంగా పరిష్కారం చేయడం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఇక్కడ సమస్యల్ని పవన్ కళ్యాణ్ అభివృద్ధి దిశగా సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్తున్నారు. రాబోయే కాలంలో దేశంలోనే ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని కూడా చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.